కూడా పెట్టుకున్నారు. ఈ జగన్నాథుడి రథానికేమో గరుడ ధ్వజం ఉంటే బలభద్రుడి రథానికి తాళధ్వజం ఉంది. ఈ తాళధ్వజం ఆకుపచ్చ లేక నీలవర్ణంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ జెండా ఏ రంగులో ఉండాలి? ఆకుపచ్చ లేదా ఒక్కొక్కసారి నీలవర్ణం. బలరాముడికి నీలం అంటే ఇష్టం, నీలాంబరం ధరిస్తాడు ఆయన. ఈ రథం ఎంత ఉంటుందని చెప్పాం? 44 అడుగులు ఎత్తు, చక్రాలు మాత్రం 14. ఇక మూడవ రథం సుభద్రా రథం. దీనికి జెండా మీద తామర పువ్వు ఉంటుంది, అది పద్మధ్వజం. సుభద్ర లక్ష్మీదేవి వంశతో పుట్టింది. ఎక్కువ మంది శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళంతా ఆయన చెల్లెళ్ళు కానీ భార్యలు కానీ లేక వదినలు కానీ వాళ్ళంతా అమ్మవారు లక్ష్మీదేవి యొక్క వంశతో జన్మించారు. భగవంతుడే ఇన్ని రూపాల్లో వాళ్ళని సృష్టించాడు. అందుకని పద్మ అంటే లక్ష్మి. ఆవిడెప్పుడు పద్మంలో ఉంటుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతిలో పద్మం ఉంటుంది. ఆవిడ పేరు పద్మ. పద్మం అంటే ఇష్టం. పద్మం ధ్వజంగా కలిగి ఉంటుంది. పద్మ ఆలయ అంటే తామర పువ్వే ఆవిడికి మందిరం, ఆవిడికి నిలయం. ఆవిడెప్పుడు పద్మంలో నివసిస్తుంది కనుక పద్మాలయ. ఈ పేరంటే చాలా ఇష్టం నాకు, పద్మాలయ అంటే. అలా పద్మాలయ ఆవిడ. అందుకనే జెండా మీద కూడా పద్మధ్వజం ఉన్నది. దానికి దేవదళనము, ఆ జెండాకి ఏమని పేరు? దేవదళనం. మళ్ళీ మనం మర్చిపోకూడదు. ఏమని? స్వామివారి యొక్క, జగన్నాథ స్వామి వారి యొక్క ధ్వజమును నందిఘోషము అంటారు. అదే సుభద్రాదేవి దాన్ని ఏమంటారు? దేవదళనము అంటారు. మరి బలభద్రుడు దాన్ని ఏమంటారు అంటే కల్పధ్వజము అంటారు. తాడి చెట్టు జెండా మీద ఉంటుంది, అది కల్పధ్వజం. కల్పధ్వజం. సుభద్రారథం పూర్తిగా అపూర్వమైనటువంటి దారుతో తయారు చేస్తారు. దానికి పసుపు బాగా పూసేస్తారు. ఈ ధ్వజం మాత్రం నల్ల రంగులో ఉండాలండి. జెండా గుడ్డేమిటి? నలుపు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవడం ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నానంటే, ఇది విన్నా గుర్తుపెట్టుకున్నా దుస్వప్నములు రావట. జగన్నాథ స్వామి రథం మీద ఉండే జెండా పసుపు రంగులో ఉంటుంది. ఆ గొడ్డే రంగు పసుపు. దాని మీద ఏముంటుంది? గరుడ ధ్వజం. దానికి పేరు నందిఘోషం. అదే బలభద్రుడిది తాళధ్వజం. దాని పేరు కల్పధ్వజం అని కూడా పేరు. ఇక రంగు ఏమో ఆకుపచ్చ లేక నీలపు రంగులో ఆ జెండా మీద ఉండే గుడ్డ ఉంటుంది. సుభద్రారథం దేవదళనం అని పిలువబడుతుంది. గుర్తు మాత్రం పద్మం ఉంటుంది. ఈ రంగు మాత్రం జెండా రంగు నలుపు, నల్లని రంగు. కలియుగంలో మానవులు చేసిన పాపములన్నీ ఆ నల్లని జెండాను చూడగానే పటాపంచలైపోతాయట. నలుపుని చూడటంతో మనలో ఉన్న నల్లదనం విరిగిపోతుంది, పాపాలు తొలగిపోతాయి. ఇది మాత్రం 43 అడుగులు ఎత్తు. ఒక అడుగు చొప్పున తగ్గుతుంది. ఒకటి 45, ఒకటి 44, ఒకటి 43. దీనికి చక్రాలు 12 ఉంటాయి. ద్వాదశారములవి, 12 చక్రములతో కూడినటువంటి రథం అది. ముందు